ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెలంగాణ కాంగ్రెస్ ఆదర్శంగా తీసుకుంటుందా? గతంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాన్ని స్ఫూర్తిగా మలుచుకుంటుందా? శ్రమదానం అంటేనే టీడీపీ అంటేనే శ్రమదానం. తెలుగుదేశం పార్టీకున్న పేటెంట్ను ఇప్పుడు కాంగ్రెస్ క్యాప్చర్ చేస్తుందా? పాదయాత్రలో శ్రమదానం పేరు మీద కార్యక్రమాలు చేయడం పట్ల హస్తం వర్గాలు మండిపడుతున్నాయా? శ్రమదానం కార్యక్రమాలు చేయడంతో చంద్రబాబు గైడెన్స్ లోనే కాంగ్రెస్ నడుస్తుందని ప్రచారం ముమ్మరం అవుతుందా? ఇంతకీ పాదయాత్ర పైన శ్రమదానం పైన కాంగ్రెస్ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పాదయాత్రపైన శ్రమదానంపైన సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. పాదయాత్ర పీసీసీ అధ్యక్షుడి సారథ్యంలో రాష్ట్రంలోని ముఖ్య నేతలు కాంగ్రెస్ క్యాడర్ చేస్తే బాగానే ఉండేది, కానీ పాదయాత్ర పేరుకు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో నడుస్తున్న యాత్రను డామినేట్ చేస్తుంది అంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అనే విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయి, కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలు తెలుసుకోవడం, ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడం మంచిదే, కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఆనవాయితీ కొనసాగుతుందని పార్టీ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. మీనాక్షి నటరాజన్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను పరిష్కరించాలి, పార్టీని ఏకతాటిపైకి నడిపించాలి, పార్టీ నాయకులను సమన్వయం చేయాలి, సమస్తగతంగా పార్టీని బలోపేతం చేయాలి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆమె ఈ బాధ్యతలు తీసుకోవాలి. కానీ అందుకు విరుద్ధంగా ఆమె నేరుగా పాదయాత్రలో పాల్గొనడం ఏమిటని, ప్రజలతో మమేకమవడం ఏమిటి, ఆమెకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధమేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇన్ఛార్జి పాదయాత్రకు లీడ్ చేయడం వల్ల ఓవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లోనూ జోరుగా జరుగుతోంది. మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ ఆదేశాలతోనే పాదయాత్ర చేస్తున్నారని సమాచారం. అయితే జాతీయ నాయకత్వానికి ఓవైపు పీసీసీ పైన మరోవైపు సీఎం పైన విశ్వాసం సన్నగిల్లిందనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్తాయని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హేమాహేమిలు, గులాబీ నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ లాంటి నేతలు పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నా కానీ పార్టీ బలోపేతంపైనే అంతర్గత సమస్యలపైన దృష్టి పెట్టారే తప్ప ఇలా ప్రజలతో ఏనాడు నేరుగా మమేకమవడంలో పాదయాత్రలో కంటిన్యూగా కొనసాగడం ఎప్పుడూ చేయలేదని హస్తం వర్గాలు గుర్తు చేస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ రెగ్యులర్ గా పాదయాత్రలో పాల్గొనడం వల్ల రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతల ప్రభావం తగ్గిందనే అపోహ ప్రజల్లోకి ఎక్కువగా చొచ్చుకెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తద్వారా హస్తం పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశాలున్నాయని హస్తం శ్రేణులు కూడా అంచనా వేస్తున్నాయి. మరోవైపు హస్తం నేతలు పాదయాత్రతో పాటుగా శ్రమదానం కార్యక్రమం చేస్తున్నారు. శ్రమదానం పైన పార్టీ క్యాడర్ మరియు కట్టర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసలు శ్రమదానం అంటే కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విస్తృతంగా చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న కార్యక్రమమే శ్రమదానం. ఇప్పుడు అదే పేరుతో కాంగ్రెస్ నాయకులు కార్యక్రమాలు చేయడం, ప్రజలను కార్యకర్తలను ఉత్సాహపరచడం చేస్తున్నారు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే రేవంత్ రెడ్డి వింటున్నారని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అపెక్స్ కమిటీ సమావేశంలో బనకచెర్ల అంశం చర్చకు వస్తే సమావేశానికి రామని ఏకంగా కేంద్రానికి లేఖ రాసినా మళ్లీ అపెక్స్ కమిటీ సమావేశానికి వెళ్లి బనకచెర్ల అంశమే ప్రధానంగా చర్చించారని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాకుండా గురువు చంద్రబాబు నాయుడు కోసం శిష్యుడు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపణలను బీఆర్ఎస్ విస్తృతంగా చేస్తోంది. శ్రమదానం అంటేనే టీడీపీ అంటేనే శ్రమదానం. అలా శ్రమదానం పైన విస్తృతంగా ప్రచారం గతంలో జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రమదానానికి అత్యంత ప్రియారిటీ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు శ్రమదానం పేరుతో కార్యక్రమాలు చేయడం ద్వారా మళ్లీ గత టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి గుర్తు చేసినట్లవుతుందని పార్టీ సీనియర్ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే చంద్రబాబు డైరెక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మళ్లీ చంద్రబాబు నాయుడు పేటెంట్ అయిన శ్రమదానం కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు తెర మీదికి
తీసుకురావడం పార్టీ వర్గాల్లో మింగుడు పడటం లేదట. పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు శ్రమదానం పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తెలంగాణలో లేని టీడీపీని అంతంత మాత్రంగా పేరున్న చంద్రబాబును మళ్లీ గుర్తు చేసినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. శ్రమదానం ద్వారా ప్రజల్లోకి కాంగ్రెస్ వెళ్తే తెలంగాణలో అంతగా ప్రభావం లేని చంద్రబాబు నాయుడుని మరియు టీడీపీని బలోపేతం చేసినట్లే అవుతుందని కట్టర్ కాంగ్రెస్ నేతలు గుస్సవుతున్నారట. ఇప్పటికే చంద్రబాబు కనుసన్నల్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారనే విమర్శలను అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ చేస్తోంది. ఈ నేపథ్యంలో శ్రమదానం పేరుతో హస్తం నేతలు కార్యక్రమాలు చేయడం పట్ల హస్తం శ్రేణులు కూడా వ్యతిరేకిస్తున్నాయి. పాదయాత్రలో శ్రమదానం పేరు కాకుండా వేరే పేరు మీద కార్యక్రమాలు చేయాలని కట్టర్ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారట. ఒకవేళ పేరు మార్చకపోతే టీడీపీ బాటలో చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందనే అపోహ ప్రజల్లో కలిగే అవకాశాలున్నాయని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువు టీడీపీ. మరి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విస్తృతంగా ప్రచారం జరిగిన శ్రమదానం పేరును కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తుంది అనే సందేహాలను సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రమదానం కార్యక్రమం పైన ఇంటా బయట విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇకనైనా కాంగ్రెస్ చేసే పాదయాత్రలో శ్రమదానం పేరును మార్చుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.